తెలంగాణ రైతులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా నిధులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, దీంతో పాటుగా పెండింగ్ రైతు భరోసా నిధులు ఏవైతే వానాకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు, ఇటు యాసంగి రైతు భరోసా నిధులు మొత్తం 12,000 రూపాయల నిధులు, ఇటు 6,000 అటు 6,000 మొత్తం 12,000 రూపాయల నిధులు అనేది ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంటను సాగు చేస్తూ పంట పండిస్తారో అన్ని ఎకరాల వరకు మొత్తం రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో మొదటిగా ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. మన తెలంగాణలో వచ్చేసి ఇటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం సమానిధి ఏదైతే పథకం కింద 2,000 రూపాయలు 3 విడతల్లో పంపిణీ చేస్తారో 2,000, 2,000, 2,000 మొత్తం 6,000 రూపాయలు. ఇక ఇప్పుడు పిఎం కిసాన్ నిధి కింద 21 విడత కింద 2,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు రైతు భరోసా యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇటు పిఎం కిసాన్ 21 విడత మనకైతే పిఎం కిసాన్ నిధి డబ్బులు, అటు రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో మనకి ముందుగా ఈ రైతు భరోసా నిధులు, యాసంగి రైతు భరోసా నిధులు, ఇటు పిఎం కిసాన్ నిధి 21 విడత కింద డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా ఏవైతే పెండింగ్ రైతు భరోసా నిధులు ఉన్నాయో అవి కూడా ముందుగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయాలని అయితే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తూ ఈ పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి యాసంగి రైతు భరోసా నిధులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇటు పిఎం కిసాన్ సమానిధి 21 విడత కింద 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఎకరం నుంచి ఎకరానికి 6,000 రూపాయలు మనకి దాదాపు ఈ అక్టోబర్ నెల 18 లేదా 20వ తారీఖు నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బుల కోసం నిధుల సర్దుబాటు కూడా చేయాలని కేబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ 2 పథకాల కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరి బ్యాంక్ ఖాతాకైతే ఈకేవైసీ అప్ టు డేట్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ 2 పథకాల కింద డబ్బులు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లుగా కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే పోయిన వానాకాలం సీజన్లో పెండింగ్ రైతు భరోసా నిధులు ఉన్నాయో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులు, ఇటు యాసంగి రైతు భరోసా నిధులు, పిఎం కిసాన్ నిధి 20వ విడత కింద, పిఎం కిసాన్ 21 విడత కింద రెండింటిని కలుపుకొని ఒకేసారి రైతన్నుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.